ఓకే. కాస్టింగ్‌లో మనం ఇప్పుడు పెట్టిన పీపీటీల్లో మీకు లేబర్ గురించి, లేబర్ అండ్ ఓవర్ హెడ్స్‌లో లేబర్ గురించి ముందు పీపీటీలో పెట్టడం జరిగింది. లేబర్ అంటే ఏంటి? శ్రమకు సంబంధించి మనం కొన్ని క్యాలిక్యులేషన్ చేయవలసి వస్తుంది. ఏంటంటే టైం రేట్ మెథడ్, అంటే కాలాన్ని బట్టి రేట్ని ధరను నిర్ణయించడం. పీస్ రేట్ పద్ధతి, హాల్సీ పద్ధతి, రోవన్ మెథడ్. ఇలాంటి 4 రకాల క్యాలిక్యులేషన్లో మనకి ఇచ్చిన వాల్యూస్ బట్టి వేజెస్ని హవర్స్ బేస్ చేసి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇవన్నీ కూడా మీకు పీపీటీలో చెప్పడం జరిగింది. ఏంటి? టైం రేట్ మెథడ్, పీస్ రేట్ మెథడ్, హాల్సీ మెథడ్, రోవన్ మెథడ్ అన్నది. ఇక్కడ సమ్స్ చేయడం జరిగింది. చూడండి, ఫస్ట్ సమ్ చూడండి, నేను చదువుతాను చూడండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం కూడా చూడండి. నేను చేయడం అంటే నేను సొల్యూషన్ చేస్తాను, మీకు సమ్ మటుకు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ఎక్స్ ఇంజనీరింగ్ కంపెనీ స్టాండర్డ్ టైం అలౌడ్ ఫర్ ఏ జాబ్ ఈజ్ 20 hours. The standard rate per hour is 1 rupee and dearness allowance 30 paisa per hour worked. The actual time taken by the workers is 15 hours. ఇక్కడ ఏం చెప్పాడంటే ఎక్స్ ఇంజనీరింగ్ కంపెనీ చూడండి, తెలుగు మీడియం ఇచ్చారు. ఎక్స్ ఇంజనీరింగ్ కంపెనీ ఒక పనికి కేటాయించిన ప్రామాణిక కాలం 20 గంటలు. గంటకు ప్రామాణిక రేటు ₹1. పని చేసిన కాలానికి కరువు బత్యం గంటకు 30 పైసలు. ఒక కార్మికుడు వాస్తవంగా తీసుకున్న కాలం 15 గంటలు. ఇక్కడ ఏమడిగాడు? లెక్కలో క్యాలిక్యులేట్ ద ఎర్నింగ్స్ పర్ అవర్ అండర్ అన్నాడు. గంటకు ఆర్జించిన మొత్తాన్ని క్రింది విధంగా లెక్క కట్టండి అన్నాడు. టైం వేజెస్ సిస్టమ్ అంటే టైం రేట్ మెథడ్. బి, పీస్ వేజెస్ సిస్టమ్ అంటే పీస్ రేట్ పద్ధతి. 3, హాల్సే పద్ధతి. 4, రోవన్ పద్ధతి. ఇలాగా క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతాను క్వశ్చన్ని. ఇంగ్లీష్ మీడియం చూడండి ఒకసారి. ఎక్స్ ఇంజనీరింగ్ కంపెనీ స్టాండర్డ్ టైం అలౌడ్ ఫర్ ఏ జాబ్ ఈస్ 20 hours. ఎక్స్ ఇంజనీరింగ్ కంపెనీ ఒక పని చేయడానికి ప్రామాణికాలను 20 గంటలు కేటాయించింది. ద స్టాండర్డ్ రేట్ పర్ అవర్ ఈస్ 1 rupee. గంటకు ప్రామాణిక రేట్ ₹1. డిఎన్ఎస్ అలవెన్స్ 30 paisa per hour వర్క్డ్. గంటకు కరువు బత్యం 30 పైసలు పనిచేసిన కాలానికి. ద యాక్చువల్ టైం టేకన్ బై ద వర్కర్ ఈస్ 15 hours. వాస్తవంగా పనిచేయడానికి ఒక వ్యక్తికి, ఒక కార్మికుడికి జరిగింది 15 గంటలు. వాటిని బట్టి టైం వేజెస్ సిస్టమ్ అన్నాడు, అంటే టైం రేట్ మెథడ్ అన్నాడు. అది నేను సొల్యూషన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఒకటి, టైం వేజెస్ సిస్టమ్ ఆర్ టైం రేట్ సిస్టమ్ అన్న ఒకటి. తెలుగులో కాలం వేతన పద్ధతి, ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు. టైం వేతన పద్ధతి అని కూడా రాసుకోవచ్చు. ఏంటంటే దీని ఫార్ములా టైం టేకెన్ ఇంటూ అవర్లీ రేట్ ఆఫ్ వేజెస్. తెలుగులో తీసుకున్న కాలం
గంటకు వేతన రేటు. టైం టేకెన్ ఇంటూ హవర్లీ రేట్ ఆఫ్ వేజెస్ రిలేటివ్ తీసుకున్న కాలం ఇంటూ గంటకు వేతనం రేటు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత తీసుకున్నాడో ఇక్కడ సమ్లో ఫస్ట్ ది యాక్చువల్ టైం టేకెన్ బై ద వర్కర్ ఈస్ 15 hours అన్నాడు. ఎంత తీసుకున్నాడో, తీసుకున్న కాలం ఎంత తీసుకున్నాడో వ్యక్తి వాస్తవంగా 15 గంటలు తీసుకున్నాడు, 15 hours ఇంటూ గంటకు వేతన రేట్ ఎంత అన్నాడు. ఇక్కడ ₹1 అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ₹1 అన్నాడు. 1 ఈజ్ ఈక్వల్ టు ₹15. ఇక్కడ ఏమన్నాడు, టైం టేకెన్ అంటే వాస్తవంగా తీసుకున్న సమయం అంతా తెలియబిడలు చూడండి. ఒక కార్మికుడు వాస్తవంగా తీసుకున్న కాలం అంతా 15 గంటలు అన్నాడు. అదే తీసుకున్న కాలం 15 గంటలు ఇంటూ గంటకు వేతనం రేటు. చూడండి, గంటకు ప్రామాణిక రేట్ అన్నాడు, ₹1 అన్నాడు. ఆ ₹1 మనం మెన్షన్ చేసాం. నెక్స్ట్ దీనికి కరువు బత్యం చెప్పాడు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, డిఎన్ఎస్ అలవెన్స్ 30 పైసా పర్ అవర్ వర్క్డ్ అన్నాడు. రైట్, డిఎన్ఎస్ అలవెన్స్ అంటే కరువు బచ్చు. ఎంత అన్నాడు, 30 పైసా పర్ అవర్. గంటకి ఎంత అన్నాడమ్మా, ఇక్కడ లెక్కలో 30 పైసలు అన్నాడు. చూడండి, డిఎన్ఎస్ అలవెన్స్ 30 పైసా పర్ అవర్ వర్క్డ్ అన్నాడు. ఇక్కడ కూడా ఏం చెప్పాడు, పని చేసిన కాలానికి కరువు బత్యం గంటకు 30 పైసలు అన్నాడు. దాన్ని బట్టి మనం తీసుకుంటే 30 పైసలు తీసుకుంటే ఎన్ని గంటలు పని చేశాడు, పైన చెప్పుకున్న తీసుకున్న కాలం ఎంత, 15 గంటలు, 15 hours ఇంటూ కరువు బత్యం ఎంత అన్నాడు, గంటకి 30 పైసలు అన్నాడు. అంటే ఎంత అయింది, ₹4.50 అయింది. మొత్తం ఎంత అయింది, 0,591 ₹19.50 అయింది. ఏంటిది, టోటల్ ఎర్నింగ్స్, ఆర్జించిన మొత్తం. ఎంత, ₹19.50. అది టైం రేటెడ్ పద్ధతి, అంటే కాలం వేతన పద్ధతి. నెక్స్ట్ రెండోది, ఏంటమ్మా, పీస్ వేజెస్ సిస్టమ్. పీసు వేతన పద్ధతి. ఇక్కడ చూడండి, చిన్నది వదిలేసాం, ఇక్కడ ఇంకా కంటిన్యూషను. ఎర్నింగ్ గంట కట్టాలి, ఆర్జించబోతే ₹19 అయితే ఎర్నింగ్ పర్ అవర్. ఎర్నింగ్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎర్నింగ్స్ బై టోటల్ అవర్స్. తెలుగులేటి, ఆర్జించిన మొత్తము బై మొత్తం గంటలు ఈజ్ ఈక్వల్ టు ఆర్జించిన మొత్తం ఎంత వచ్చింది, ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్ ఎంత, ₹19.50. మొత్తం గంటలు ఎన్ని, ఇక్కడ 15 గంటలు, 15 hours ఈజ్ ఈక్వల్ టు ₹1.30. అంటే ఎర్నింగ్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందేమో, ₹1.30 అన్నది మనం చూపించేది జరిగింది. ఓకే, నెక్స్ట్ రెండోది, పీస్ వేజెస్ సిస్టమ్, ఫీజు వేతన పద్ధతి.
ఇంకో రెండో పాయింట్ చూడండి, పీస్ వేజెస్ సిస్టమ్. ఇక్కడికి వచ్చేటప్పుడు రెండోది కడుతున్నాం. పీస్ వేజెస్ పద్ధతిలో చూడండి, యూనిట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ టైం ఇంటూ అవర్లీ రేట్. తెలుగులేటి ప్రామాణిక కాలము ఇంటూ గంటకు రేటు. ఇక్కడ చూడండి, లెక్కలో కుసుల్లో ఎక్స్ ఇంజనీరింగ్ కంపెనీ స్టాండర్డ్ టైం అలౌడ్ ఫర్ ఎ జాబ్ ఇస్ 20 hours అన్నాడు. తెలుగులో కూడా చూడండి, ఎక్స్ ఇంజనీరింగ్ పని కేటాయించిన ప్రామాణికంగా 20 గంటలు అన్నాడు. 20 hours ఇంటూ గంటకి రేట్ ఎంత? ₹1. ₹1 ఈజ్ ఈక్వల్ టు 20 rupees. ఎర్నింగ్స్ అంటే ఆర్జనలు ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఇంటూ యూనిట్ రేట్. అంటే ఉత్పత్తి చేసిన యూనిట్లు ఇంటూ యూనిట్ రేటు. యూనిట్స్ ప్రొడ్యూస్డ్ is equal to total work is 1 unit. ఇప్పుడు చూడండి, యూనిట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ టైం ఇంటూ రేట్ పర్ అవర్. రేట్ పర్ అవర్. యూనిట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రామాణిక కాలం ఇంటూ గంటకు వేతన గంటకు రేటు. స్టాండర్డ్ కాలం అంతా, ప్రామాణిక కాలం పైన చెప్పాను చూడండి, ఇక్కడ 20 hours అని చెప్పాను. 20 hours ఇంటూ 1 hour ఈజ్ ఈక్వల్ టు 20 rupees. కరువు బచ్చు అంటే ఏంటి? డియర్నెస్ అలవెన్స్. డియర్నెస్ అలవెన్స్ ఎంత చెప్పాడు? 30 పైసలు చెప్పాడు. గంటకే 30 పైసలు. ఎన్ని గంటలు? 15 గంటలు. ఈజ్ ఈక్వల్ టు ₹4.50. కలిపితే ఎంత అయింది? ₹24.50 అయింది. ఇప్పుడు రైట్, ఎర్నింగ్స్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ? ₹24.50 డివైడెడ్ బై టోటల్ అవర్స్ ఎన్ని? 15 గంటలు ఈజ్ ఈక్వల్ టు ₹1.63. ఇది రెండోది. నెక్స్ట్ మూడోది ఏం చెప్పాడు ఇక్కడ? హాల్సే మెథడ్ అన్నాడు. ఏమన్నాడమ్మా? మూడోది హాల్సే పద్ధతి అన్నాడు. ఇప్పుడు చూడండి, మూడోది కడతాం.
హాల్సే ప్లాన్. చూడు ఇందులో చూడండి, స్టాండర్డ్ టైం ఇస్ ఈక్వల్ అంటే ఏంటి? ప్రామాణిక కాలం ఎంత అన్నాడు? 20 గంటలు అన్నాడు. ఇదే ఇంగ్లీష్లో తెలుగులో రాశాను, ప్రామాణిక కాలం. నెక్స్ట్ టైం టేకెన్. టైం టేకెన్ ఎన్ని గంటలు తీసుకున్నాడు? 15 అవర్స్. తీసుకున్న కాలం నెక్స్ట్ టైం సేవ్డ్, ఆదా చేసిన కాలము. ఆదా చేసిన కాలం ఎంత? ప్రామాణిక కాలం 20 గంటలు ఇస్తే తీసుకున్న కాలం ఎంత? 15 అవర్స్. అంటే ఎంత ఆదా అయింది? 5 అవర్స్ ఆదా అయింది, 5 గంటలు ఆదా అయింది. రేట్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. గంటకు రేటు, పైన చెప్పినవి అన్నీ రేట్లు. గంటకు రేటు 1 రూపాయి. ఇప్పుడు ఇవి మనం వీటిని బట్టి మనం ఫార్ములా వేసుకుంటాం. ఇక్కడ రాసుకోండి. వేజెస్ ఫార్ 15 అవర్స్. వేజెస్ ఫర్ 15 అవర్స్. వేజెస్ ఎంత? గంటకు 1 రూపాయి కాబట్టి 15 గంటలు ఇంటూ 1 రూపాయి, 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 15 రూపీస్. నెక్స్ట్ బోనస్ ఎలా వేస్తాం? టైం సేవ్ ఇంటూ 50/100 ఇంటూ రేట్ పర్ అవర్. అంటే ఇటు బోనస్ ఎలా కలెక్ట్ చేస్తాం? ఆదా చేసిన కాలము ఇంటూ 50/100 ఇంటూ గంటకు రేటు. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి టైం సేవ్డ్ ఎంత? ఆదా చేసిన కాలం ఇక్కడ ఇచ్చారు, ఎంత ఉంది ఇక్కడ? ఆదా చేసిన కాలం 5 గంటలు ఉంది. 5 ఇంటూ 50/100 ఇంటూ గంటకు వేతన రేట్ ఎంత? 1 రూపాయి. గంటకు వేతన రేట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు. ఇది తీసుకున్నాను. 50/100 ఫార్ములా ఉంది, అంటే 51 52 అంటే అవుతుంది 5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 5/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2 రూపాయల 50 పైసలు అన్నది వచ్చింది. నెక్స్ట్ డిఏ, డియర్నెస్ అలవెన్స్. అంటే కరువు బచ్చు. ఎంత అన్నాడు? గంటకి ఇందాక చెప్పాను, ఇక్కడ గంటకి ఇక్కడ ఎంత చెప్పాను? ఇందాక 30 పైసలు చెప్పాను. కరువు బచ్చు ఇక్కడ ఎంత చెప్పాను? 30 పైసలు. గంటకు 30 పైసలు అన్నాడు. పైసా ఇంటూ మొత్తం అవర్స్ ఎన్ని? మొత్తం అవర్స్ ఎన్ని? 15. 15 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 రూపాయల 50 పైసలు. కలపండి. 0 0 5 5 10 1 వేసుకోండి. 6 8 12 2 22 రూపాయలు. 22 రూపాయలు వచ్చింది. ఏంటి? హాల్సే ప్లాన్. ఇప్పుడు మళ్ళీ ఇందాకలాగే ఎర్నింగ్స్ పర్ అవర్, గంటకు ఆర్జన రేటు ఈజ్ ఈక్వల్ టు 22 రూపాయలు డివైడెడ్ బై 15 గంటలు ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1 రూపాయి 46 పైసలు వస్తుంది. 1 రూపాయి 46 పైసలు. ఏంటిది? హాల్సే పద్ధతి. చూడండి ఒకసారి, చూడండి మళ్ళీ చెప్తాను. చూడండి, హాల్సే ప్లాన్ ఏం తీసుకున్నాను? స్టాండర్డ్ టైం అంటే ప్రామాణిక కాలం 20 గంటలు. టైం టేకెన్ తీసుకున్న కాలం 15 గంటలు. టైం సేవ్డ్ ఆదా చేసిన కాలం 20 గంటలు మైనస్ 15 గంటలు అంటే 5 గంటలు. 5 గంటలు. రేట్ పర్ అవర్, గంటకు రేటు 1 రూపాయి. దీన్ని బట్టి ఇక్కడ నేను వేసుకునే వేజెస్ ఫర్ 15 అవర్స్, 15 గంటలకు వేతనం. 15
గంటలకు వేతనం అని రాసుకుని 15 గంటలు ఇంటూ ₹1, 15 hours ఇంటూ ₹1 అంటే ₹15. నెక్స్ట్ బోనస్కి ఏం రాశాను? టైం సేవ్డ్, ఆదా చేసిన కాలము ఇంటూ 50/100 ఇంటూ గంటకు రేటు అంటే రేట్ పర్ అవర్. ఆదా చేసిన కాలం ఎంత ఉంది ఇక్కడ? 5 గంటలు ఉంది. ఎంత ఉంది ఇక్కడ? 5 hours ఉంది. 5 ఇంటూ 50/100 ఇంటూ గంటకు వేతన రేటు ఎంతమ్మా? ₹1 ఈజ్ ఈక్వల్ టు 51 52 కొట్టాను. ఇక్కడ ఉంది 5 ఉంది. 5 ఇంటూ 1 5/2 అంటే ₹2.50. నెక్స్ట్ డిఎన్ఎస్ అలవెన్స్, ప్రతి దిక్కున కడతాను. కరువు బచ్చు గంటకి ఎత్తాడు 30 పైసలు అన్నాడు. 30 పైసలు ఇంటూ 15 గంటలు అంటే ₹4.50 అంటే ₹15, ₹2.50, ₹4 కలిపితే ₹22. ఎర్నింగ్స్ పర్ అవర్, గంటకు ఆర్జన్ రేటు ఎంత అన్నాడు? గంటకు వేతన రేటు ఎంత అన్నాడు? ₹22 వచ్చింది మనకి. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ఎర్నింగ్స్ ఎంత వచ్చింది? టోటల్ ఎర్నింగ్స్ ఎంత వచ్చింది? మొత్తం ఆర్జన్ ₹22. ₹22 బై గంటకు 15 గంటలు ఎంత? 15 గంటలు ఈజ్ ఈక్వల్ టు గంటకు వేతన రేటు ఎంత వచ్చింది? ₹1.46. ఓకేనండి. ఎన్ని కట్టాం అప్పటికి? ఫస్ట్ చూడండి, టైం వేజెస్ సిస్టమ్ కట్టాం, పీస్ వేజెస్ సిస్టమ్ కట్టాం, హాల్సేమ్ మెథడ్ కట్టాం. ఇంకేం మిగిలింది మన దగ్గరికి? చివరిది రావన్ ప్లాన్ అని ఉంది. చూడండి, తెలుగులో కూడా కాలాన్ని బట్టి వేతనం కట్టాం, ఫీజు రేట్ పద్ధతి కట్టాం, హాల్సేమ్ మెథడ్ కట్టాం, ఇంకా రామన్ పద్ధతి ఉంది, అది కడదాం. రావన్ ప్లాన్. రావన్ పద్ధతి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికమ్మా మనం మన మామూలు పద్ధతికి వెళ్ళిపోతారు. సేమ్ ఎందాకలాగే స్టాండర్డ్ టైం, స్టాండర్డ్ టైం ఎంత స్టాండర్డ్ టైము? స్టాండర్డ్ టైం ఎంత? 20 hours, 20 గంటలు. టైం టేకెన్ ఎంత? 15 hours. టైం సేవ్డ్, ఇందాక చేశాను అవన్నీ. టైం సేవ్డ్ ఎంత? 20 గంటలు మైనస్ 15 గంటలు ఈజ్ ఈక్వల్ టు 5 hours. రేట్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ₹1. ఇక్కడ ఏం రాశాను నేను? ఒకసారి చూడండి. ఇక్కడ స్టాండర్డ్ టైం అంటే తెలుగులో ప్రామాణిక కాలము, టైం టేకెన్ తీసుకున్న కాలము, ఇక్కడ టైం సేవ్డ్ ఆదా చేసిన కాలము, రేట్ పర్ అవర్ గంటకు రేటు. ఏంటి? ప్రామాణిక కాలం అంటే స్టాండర్డ్ టైం, తీసుకున్న కాలం టైం టేకెన్, ఆదా చేసిన కాలం టైం సేవ్, గంటకు రేటు, రేట్ పర్ అవర్ ₹1. ఇప్పుడు మనం మామూలుగా ఇందాకలాగే వేజెస్ ఫార్ 15 hours. ఏంటి ఇక్కడ? 15 గంటలకు వేతనం అని పెట్టుకుని 15 గంటలు ఇంటూ ₹1 ఈజ్వల్ టు ₹15. అలాగే బోనస్ కట్టాలి కదా మళ్ళీ ఇందాకలాగా, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూసుకోండి, టైం సేవ్ డివైడెడ్ బై స్టాండర్డ్ టైం ఇంటూ
ఇంటూ టైం టేకెన్ ఇంటూ రేట్ పర్ అవర్. తెలియలేటమా? బోనస్ ఈజ్ ఈక్వల్ టు తీసుకున్న ఆదా కాలము డివైడెడ్ బై ప్రామాణిక కాలము ఇంటూ తీసుకున్న కాలము ఇంటూ రేట్ పర్ అవర్, గంటకు రేటు. దీన్ని బట్టి చూడండి, టైం సేవ్డ్ ఎంత సేవ్ చేసాం. ఇక్కడ ఎంత ఉంది? టైం సేవ్డ్ 5 hours ఉంది. 5 ఉంది కదా, 5 బై ప్రామాణికాలం ఎంత ఉంది, స్టాండర్డ్ టైం ఎంత ఉంది, 20 hours ఇంటూ తీసుకున్న కాలం ఎంత, 15 hours ఇంటూ గంటకు వేతనం రేట్, గంటకు రేట్ ఎంత, ₹1. గంటకు రేటు ₹1. అప్పుడు చూడండి, 5 ఇంటూ 15, 75 ఇంటూ 1, 75/20 కొడితే ఎంత వస్తుంది మనకి, ₹3.75 వస్తుంది. ఎంత వస్తుంది? ₹3.75 వస్తుంది. నెక్స్ట్ డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్. కరువు బచ్చు తెలుసు కదా, ఏమన్నాడు, గంటకి ఎంత, 30 పైసలు. 30 పైసలు ఇంటూ 15 గంటలు ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ₹4.50 కలిపి. ఇక్కడ చూడండి, ఇక్కడ సంథింగ్, ఇక్కడ నేను ₹15 రాశాను, క్లియర్గా రాయలేదు. ఇక్కడ ఫార్ములా అడ్డు వచ్చింది, మళ్ళీ వేస్తాను చూడండి. ఇక్కడ ఎంత ఉంది, ₹15. ఇక్కడ ఎంత ఉంది, ₹3.75. చూడండి, ఇక్కడ చివరి లాక్ వస్తాం, ఒకసారి చూడండి. దీని ఎదుర్కొంటే ఎంత ఉంది, ₹15. దీని ఎదుర్కొంటే ఎంత ఉంది, ₹3. ఇది ఎంత వస్తుందంటే ₹4.50. అంటే మొత్తం 3 కలపండి. ఇది 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 ఇదేంటిది, వేజెస్ ఫర్ 15 hours అంటే ₹15. బోనస్ ఎంత, ₹3.75. ఇది కట్టాం కాబట్టి బోనస్ ఎంత వచ్చింది, ₹3.75. డిఏ 30 పైసలు అంటే 15 గంటల కంటే ₹4. 3 కలిపితే మనకి ఎంత వచ్చింది చూడండి ఒకసారి. 5, 12, 8, 13, 1 అంటే 2, ₹23.20. రైట్. ఇప్పుడు ఎర్నింగ్స్ పర్ అవర్. గంటకు ఆర్జన రేటు ఈజ్ ఈక్వల్ టు ₹23.25 డివైడెడ్ బై మొత్తం అవర్లు ఎన్ని, 15 hours ఈజ్ ఈక్వల్ టు ₹1.55. చూడండి ఒకసారి, ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ చూడండి, మళ్ళీ ఒకసారి చేస్తాం. క్వశ్చన్ ఏమి అడిగాడు ఒకసారి చూడండి. క్వశ్చన్ చూడండి ఒకసారి. Ex-engineering company standard time allowed for a job is 20 hours. The standard rate per hour is ₹1 and dearness allowance 30 paisa per hour worked. The actual time taken by the worker is 15 hours. Calculate the earnings per hour under time wages system. First, next piece wages system. Next third Halsey method, Raman plan. ఇలా 4 రకాలు కడతాం. తెలుగులో కూడా చూడండి ఒకసారి. ఎక్స్-ఇంజనీరింగ్ కంపెనీ ఒక పనికి కేటాయించిన ప్రామాణికాలు 20 గంటలు. గంటకు ప్రామాణిక రేటు ₹1. పని చేసిన కాలానికి కరువు వెచ్చం గంటకు 30 పైసలు. ఒక కార్మికుడు వాస్తవంగా తీసుకున్న కాలం 15 గంటలు. వీటిని బట్టి గంటకు ఆర్జించిన మొత్తాన్ని క్రింది విధంగా లెక్కించండి. కాలాన్ని బట్టి వేతన మొత్తం పద్ధతి, ఫీజు రేట్ పద్ధతి, హాల్సే పద్ధతి, రావన్ పద్ధతి. ఇలాగా క్వశ్చన్ అడగడం జరిగింది.
మీకు ఇది మెటీరియల్లో పెడతాను, ఈ సమ్ సొల్యూషన్ క్వశ్చన్ కూడా పెడతాను, మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని సొల్యూషన్ చూడండి. ఫస్ట్ది ఏంటో మనకి ఫస్ట్ది టైం రేట్ మెథడ్. తెలుగులో చూడండి, ఇక్కడ కాలాన్ని బట్టి మొత్తం వేతన పద్ధతి ఎలా కట్టాను ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ది ఏంటి చాప్టర్ ఏంటమ్మా? లేబర్. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ చూడండి, టైం వేజెస్ సిస్టమ్. ఫార్ములేషన్ టైం టేబుల్ ఇంటూ హవర్స్ రేట్ ఆఫ్ వేజెస్ అన్నాడు. కాలం వేతన పద్ధతి ఈజ్ ఈక్వల్ టు తీసుకున్న కాలం ఇంటూ గంటకు వేతన రేటు. టైం టేకన్ ఎంత అన్నాడు లెక్కలు ఎంత అన్నాడు? టైం టేకన్ ఎంత అన్నాడు? 15 hours అన్నాడు. ఇక చూడండి ఎంత అన్నాడు ఇక్కడ 15 hours అన్నాడు ఇక్కడ. దాన్నే మనం తీసుకోవడం జరిగింది. పదిహేను గంటలు ఇంటూ 15. టిఎన్ఎస్ అలవెన్స్ 30 పైసా పర్ అవర్ అన్నాడు. 15 hours ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 4 రూపీస్ 50 పైసా. కలిపితే 19 రూపాయల 50 పైసలు వచ్చింది. చూడండి అమ్మ, కొంచెం క్లారిటీ లేదు ఇప్పుడు, జస్ట్ ఒక నిమిషం బ్రేక్ వచ్చింది, మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ చూడండి, టైం వేజెస్ సిస్టమ్. టైం టేకన్ ఇంటూ హవర్ రేట్ ఆఫ్ వేజెస్. తీసుకున్న కాలం గంటకు వేతన రేటు 15 hours ఇంటూ ₹1 15 రూపాయలు. డిఎన్ఎస్ అలవెన్స్ కరువు బచ్చం 30 పైసా పర్ అవర్ 15 రూపాయలు ఇంటూ 30 పైసలు ₹4.50. కలిపితే ఎంత వచ్చింది? ₹19.50 వచ్చింది. అంటే ఆర్జించిన మొత్తం. ఎర్నింగ్ పర్ అవర్ గంటకు ఆర్జన రేటు ఏం పెట్టాను? టోటల్ ఎర్నింగ్స్ బై టోటల్ అవర్స్. అంటే ఎంత వచ్చింది? ₹1.30 వచ్చింది. చూడండి కట్టాను. ఎర్నింగ్స్ పర్ అవర్ గంటకు ఆర్జన రేటు ఈజ్ ఈక్వల్ అంటే ఎర్నింగ్ పర్ అవర్ ఆర్జించిన మొత్తం గంట ₹19.50 బై 15 గంటలు ఈజ్ ఈక్వల్ టు ₹1.30. ఇది ఏ పద్ధతి? టైం వేజెస్ సిస్టమ్. నెక్స్ట్ రెండోది ఫీజ్ వేజెస్ సిస్టమ్. అంటే ఫీజు వేతన పద్ధతి. దీన్ని చూడండి, యూనిట్ రేట్ స్టాండర్డ్ టైం ఇంటూ హవర్లీ రేట్. ప్రామాణిక కాలం ఇంటూ గంటకు రేటు. అంటే ఎంత? 20 గంటలు ఇంటూ ₹1 ₹20. నెక్స్ట్ ఎర్నింగ్స్ ఆర్జనలు యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఇంటూ యూనిట్ రేట్. ఉత్పత్తి చేసిన యూనిట్లు యూనిట్ రేట్. టోటల్ వర్క్ ఈజ్ 1 యూనిట్. యూనిట్ రేట్ ఎంత? స్టాండర్డ్ టైం ఇంటూ రేట్ పర్ యూనిట్. యూనిట్ రేట్ అంటే ప్రామాణిక కాలం ఇంటూ గంటకు రేటు. ప్రామాణిక కాలం ఎంత అనుకున్నాం ఇందాక? 20 గంటలు. గంటకు ఎన్ని? గంటకు రేటు ₹1 అంటే ₹20. ఇక్కడ వేసాను 20 hours ఇంటూ ₹1. సారీ, ఇక్కడ గంటకు రేట్ అంటే ₹1. ₹1 అంటే ₹20. కరువు బచ్చం డిఎన్ఎస్ అలవెన్స్ గంటకి ఎంత అన్నాడు? 30 పైసలు అన్నాడు. ఇంటూ 15 గంటలు అంటే ₹4.50. 30 పైసా ఇది ఏమా? అంటే ₹4. కలిపితే ₹24.50. నెక్స్ట్ ఎర్నింగ్స్ పర్ అవర్ ఎంత వచ్చింది? ఇక్కడ మొత్తం ₹24.50 ఎన్ని గంటలు మన దగ్గర ఉంది? 15 గంటలు ఉంది. 15 hours అంటే ఎంత వచ్చింది? ₹1.63 అన్నది వచ్చింది. ఏంటిది? పీస్ రేట్ సిస్టమ్ లేదా పీస్ వేజెస్ సిస్టమ్. ఏటమ్మా ఇది? పీస్ వేజెస్ సిస్టమ్ లేదా పీస్ రేట్ మెథడ్ ఏదైనా అనొచ్చు. నెక్స్ట్ మూడోది హాల్సే మెథడ్, హాల్సే ప్లాన్. చూడండి, ఇక్కడ స్టాండర్డ్ టైం ఎంత? 20 గంటలు. లెక్కలు ఇచ్చేదంత 20 గంటలు 20 hours. టైం టేకన్ ఎంత? 15 hours. టైం టేకన్ ఎంత? 15 hours. తీసుకున్న కాలం 15 గంటలు. టైం సేవ్ ఆదా చేసిన కాలం 20 గంటలు మైనస్ 15 గంటలు ఈజ్ ఈక్వల్ టు 5 గంటలు. నెక్స్ట్ రేట్ పర్ అవర్ గంటకు రేటు ₹1. దీన్ని బట్టి మనం ఈ క్యాలిక్యులేషన్ చేసాం. ఏటీ పత్తే ఏం పత్తి ఇది? హాల్సే ప్లాన్. దీనికి క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత ఉంది? వేజెస్ ఫార్ 15 hours 15 గంటల వేతనం 15 hours ఇంటూ ₹1 అంటే ₹15. బోనస్ టైం సేవ్డ్ 50/100 ఇంటూ రేట్ పర్ అవర్
బోనస్ ఇదే తెలుగు రాశాను. ఆదా చేసిన కాలం ఇంటూ 50/100 ఇంటూ గంటకు రేటు. అంటే ఆదా చేసిన కాలం ఎంత వచ్చింది, ఇక్కడ ఇచ్చాను. ఎంత వచ్చింది, 5 గంటలు వచ్చింది. 5 ఇంటూ 50/100 ఇంటూ గంటకు రేట్ ఎంత, ₹1 కొడితే మనకు 5/2 వచ్చింది. అంటే ₹2.50 వచ్చింది. నెక్స్ట్ డిఆర్ఎస్ అలవెన్స్ కరువు బడ్జెట్ 30 పైసలు ఇంటూ ₹15 15 గంటలు అంటే ₹4. టోటల్ ఎర్నింగ్స్ మొత్తం ఆర్జన ₹22. దీన్ని ఎర్నింగ్ పర్ అవర్ గంటకు ఆర్జన రేట్ అంటే ₹22 15 గంటలు అంటే ₹1.46 అన్నది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఏమేమి కట్టాం ఇప్పటికి, ఫస్ట్ది టైం వేజెస్ సిస్టమ్ కట్టాం, 2 పీస్ వేజెస్ సిస్టమ్ కట్టాం, నెక్స్ట్ 3వది ఏం కట్టానమ్మా, ఆల్సీ ప్లాన్ అన్నది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చివరిది రావన్ ప్లాన్, తెలుగులో కూడా చూసాను రావన్ ప్లాన్. సేమ్ ఇదే అంతే. స్టాండర్డ్ టైం ఎంత ఇప్పుడు లెక్కలు ఇచ్చింది, 20 గంటలు, ప్రతిదానికి 20 గంటలు లెక్కలు ఇచ్చింది. తీసుకున్న కాలం టైం టేకన్ 15 గంటలు, ఆదా చేసిన కాలం టైం సేవ్డ్ 5 అవర్స్. ఇక్కడ ఎంత ఉంది, 5 అవర్స్ ఉంది. నెక్స్ట్ గంటకు రేటు ₹1 సరిపోయింది. మళ్ళీ ఫార్ములా వేజెస్ ఫర్ 15 అవర్స్ 15 గంటలు ఇంటూ ₹1 ₹1 అంటే ఎంత వచ్చింది, ఎంత, ₹15. ఎంత వేసానమ్మా ఇక్కడ, ₹15 అన్నది వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ బోనస్ టైం సేవ్డ్ బై స్టాండర్డ్ టైం ఇంటూ టైం టేకన్ ఇంటూ రేట్ పర్ అవర్. అంటే బోనస్ అంటే ఆదా కాలంపై ప్రామాణిక కాలము ఇంటూ తీసుకున్న కాలం ఇంటూ గంటకు రేటు. 5/20 ఇంటూ 15 ఇంటూ 1 75/20 అంటే 5 ఇంటూ 15 75 75 ఇంటూ 1 ₹75/20 కొడితే ₹3.75 అన్నది వచ్చింది. నెక్స్ట్ డిఎన్ఎస్ అంటే కరువు బచ్చు 30 పైసలు గంటకి ఎంత, కరువు బచ్చు 30 పైసలు ఇంటూ 15 గంటలు ₹4.50 ఇక ₹4. మొత్తం ఈ మూడు కలిపితే ఎంత వచ్చింది మనకి, ₹23.25 వచ్చింది. ₹23.20 వచ్చింది. ఏంటిది, టోటల్ ఎర్నింగ్స్ మొత్తం ఆర్జనలు. ₹23.25. ఎర్నింగ్స్ పర్ అవర్ గంటకు ఆర్జన రేటు ₹23.75 వచ్చింది. బై ఎన్ని గంటలకు మనకి, ప్రతిదీ 15 గంటలు, వాస్తవ గంటలు 15 అంటే ₹1.55. ఏటీ ప్లాను, రావన్ ప్లాన్. ఇదమ్మా మొత్తం మన లెక్క బట్టి ఏమేమి కట్టాను. ఫస్ట్ది టైం వేజెస్ సిస్టమ్ కట్టాను, 2వది పీస్ వేజెస్ సిస్టమ్ కట్టాను, నెక్స్ట్ 3వది హాల్సే మెథడ్ కట్టాను, నెక్స్ట్ చివరిదే రావన్ ప్లాన్ కట్టాను. ఇలా 4 రకాలు కడితే 4 గంటలకి ఆన్సర్లో ఎలాగొచ్చింది. ఫస్ట్ టైం వేజెస్ సిస్టమ్ ఎంత వచ్చింది, ₹30 వచ్చింది. నెక్స్ట్ పీస్ వేజెస్ సిస్టమ్ ఎంత వచ్చింది, ₹1.63 వచ్చింది. నెక్స్ట్ హాల్సే ప్లాన్ ఎంత వచ్చింది మనకి, చివరిలో ఆన్సర్ ₹1.46. నెక్స్ట్ రావన్ ప్లాన్లో ఎంత వచ్చింది మనకి, రావన్ ప్లాన్లో ఆన్సరు ₹1.55 వచ్చింది. ఇవి లెక్కనే మీరు ఇబ్బంది పడట్లేదు. నేను ఇది మీకు మళ్ళా మీకు మామూలుగా మీకు ఇందులో ఫోటో తీసి మీకు మెటీరియల్లో పెట్టడం జరుగుద్ది. మిగతా లెక్కలో నెక్స్ట్ వీక్ కాలేజ్ తీస్తారు కాబట్టి నేను అక్కడ కంటిన్యూ చేయడం జరుగుద్ది. కాబట్టి మీరు కాలేజీకి 7వ తారీఖు నుంచి మ్యాక్సిమం వస్తే మంచిది. ఎందుకంటే ఇందులో కన్నా మీరు బోర్డు మీద ఉంటే ఇంకా బాగా అర్థమవుద్ది, మీరు చేసుకోవడం కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ నా నుంచి విజ్ఞప్తి ఏంటంటే మ్యాక్సిమం దగ్గరగా ఉన్న వాళ్ళు రావడానికి ట్రై చేయండి. మిగతా వాళ్ళు కూడా ఆలోచించండి ఏం చేస్తే బాగుంటుంది అని. చేత ఏంటంటే ప్రాబ్లమ్స్కి వచ్చేటప్పటికి బ్లాక్ బోర్డ్ యూజ్ చేయడం వల్ల అందరికీ బాగుంటుంది, ఇబ్బంది లేకుండా. మీకు కూడా నేను లెక్కలు చెప్పినప్పుడు క్లియర్గా నోట్ చేసుకోవడం కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ మెటీరియల్ నేను పోస్ట్ చేస్తాను మీకు గూగుల్ క్లాస్ రూమ్లో. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.